హాయ్ అండి. ఈరోజు మీకు స్పెషల్ రెసిపీ చూపిస్తాను రండి. ఇవి ఏం పీసెస్ అంటే చేప ముక్కలండి. ఒక 5 to 6 kg ఉంటుంది చేప. ముక్కల కింద కట్ చేసేసుకొని బాగా క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ చేప పీసెస్తో బిర్యానీ చేసుకుందామండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ కంటే కూడా ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న చేప ముక్కలను ముందు రోజే ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, కొంచెం నిమ్మరసం వేసి బాగా కలిపేసుకొని బాగా నానబెట్టుకున్నానండి చేపల్ని. నానబెట్టుకున్న చేపల్ని ఆయిల్ వేసుకొని బాగా రెండు పక్కల ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న చేప ముక్కల్ని పక్కన పెట్టేసుకొని అదే ఆయిల్లో ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకొని కట్ చేసిన 2 టమాటాలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఇలా దగ్గరికి అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. లైట్గా సాల్ట్ వేసుకోండి. చేప ముక్కలు కలిపినప్పుడు కొంచెం సాల్ట్ వేస్తాం కాబట్టి లైట్గా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకొని బాగా చల్లారిన తర్వాత మిక్సీ వేసుకొని ఇలా పేస్ట్ కింద రెడీ చేసుకొని ప్యాన్లో వేసుకొని కొంచెం దగ్గరికి అయ్యేలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కొంచెం గరం మసాలా, కొంచెం కారము, కొంచెం పసుపు వేసుకోవాలి. ఆల్రెడీ చేప ముక్కల్లో మసాలాలన్నీ వేసాం కాబట్టి కొద్దిగా వేసుకొని బాగా కలిపేసుకోండి. మొత్తం అంతా బాగా కలిసేలా కలిపేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కలను ఒక్కొక్కటిగా వేసుకొని చిన్నగా నిదానంగా కలుపుకోవాలండి. చేప ముక్కలు డెలికేట్గా ఉంటాయి కాబట్టి విరిగిపోతాయి. లైట్గా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా రెండు పక్కల కలుపుతూ ఆ గ్రేవీ మొత్తం చేపలకి పట్టేలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆ గ్రేవీ అనేది చేప ముక్కలకు పట్టి దగ్గరకు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా దగ్గరికి రావాలి గ్రేవీ. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకొని మీ దగ్గర కొత్తిమీర, పుదీనా ఉంటే కొంచెం వేసుకొని మూత పెట్టుకొని 1 సెకండ్ అలా మగ్గించుకోండి. అంతేనండి. ఇది పక్కన పెట్టేసుకొని బిర్యానీ చేసుకుందాము. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆయిల్ వేసుకొని బిర్యానీ మసాలాలు, షాజీరా, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ వేసి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత 2 టమాటాలు, అల్లం వెల్లుల్లిపాయలు వేసి బాగా మిక్సీ పట్టేసుకున్న మెత్తని పేస్ట్ని ఇప్పుడు దీంట్లో వేసుకొని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. టమాటాలు అనేవి పచ్చి స్మెల్ పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు విడిగా వేసుకునే పని అయితే టమాటాల్లో వేయకండి. నేనైతే టమాటాల్లో వేసేసాను కాబట్టి వేయలేదు. ఇలా వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకొని టమాటాల్లో నుంచి ఆయిల్ బయటకు వచ్చే వరకు ఫ్రై చేసుకొని దీంట్లోనే ధనియాల పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలా, అలాగే కొంచెం కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. మసాలాలన్నీ కరెక్ట్గా అడ్జస్ట్ చేస్తూ వేసుకోండి. కొంచెం ఎక్కువ తక్కువ అయినా బిర్యానీ టేస్ట్ అనేది అస్సలు బాగుండదు. మనం చేపలో వేసుకునే క్వాంటిటీస్, అలాగే చేపల్లో వేసే గ్రేవీలో వేసే క్వాంటిటీస్, బిర్యానీలో వేసే క్వాంటిటీస్ అన్నీ అడ్జస్ట్ చేసుకునేలాగా వేసుకోవాలి. ఎక్కువ తక్కువ కాకుండా. ఇలా మసాలాలు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఎసురు పోసుకోవాలి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. నేను 2 గ్లాస్ రైస్ తీసుకున్నాను. 4.5 గ్లాస్ వేసాను. ఎందుకంటే ఇవి పాత బియ్యం అండి, కొంచెం వాటర్ ఎక్కువ పడతాయి. అందుకనేసి నేను ఒక హాఫ్ గ్లాసు, 2 గ్లాసులకు గాను హాఫ్ గ్లాస్ వాటర్ ఎక్కువ వేసాను. మీరు బాస్మతి రైస్ కానీ తీసుకునే పని అయితే 1 గ్లాస్కి 2 గ్లాసులే వేసుకోండి. మీరు తీసుకునే రైస్ని బట్టి వాటర్ అనేది పడుతుందండి. పాత బియ్యం అయితే కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది. ఇలా వేసుకొని ఎసురు బాగా తెల్లొచ్చిన తర్వాత కడిగి నానబెట్టుకున్న రైస్ని వేసుకొని ఇలా ఉడికించుకోవాలి. చూడండి బిర్యానీలో కొంచెం వాటర్ అలాగే ఉంది, పూర్తిగా ఎగిరిపోలేదు. ఇలా కొంచెం వాటర్ తడి ఉన్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కలను దీనిపైన వేసుకోవాలి. మీ ఇష్టం అండి. మీకు ఇష్టమైతే ఇలా గ్రేవీ లాగా రెడీ చేసుకొని చేప ముక్కలతో పాటు వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. మీకు
ఇది పెద్ద ప్రాసెస్ అనుకుంటే, గ్రేవీ ఏమీ వద్దనుకుంటే నార్మల్గా చేపలను ఫ్రై చేసేసుకొని ఆ చేప ముక్కలను ఇలా పైన సెట్ చేసేసుకోవచ్చు. మీకు ఎలా పాసిబుల్ అయితే అలా చేసుకోండి. దీనిపైనే ఒక 2 పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నానండి. కొంచెం అట్రాక్టివ్గా కనిపించడానికి కలర్ వేసాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. ఇలా కలర్ వేసేసుకొని మూత పెట్టుకొని, మూత పైన బరువు పెట్టుకోవాలండి, ఆవిరి బయట పోకుండా. ఇలా మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ స్లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. నేను అడుగు మాడిపోకుండా కింద ప్యాన్ పెట్టుకొని ఉడికించుకున్నాను. చూడండి 15 మినిట్స్ తర్వాత ఇలా రెడీ అవుతుంది. నేను మీకు చూపించడం కోసమని 15 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. మీరు నార్మల్గా 15 మినిట్స్ అలాగే అయిపోయిన తర్వాత ఇంకొక 20 మినిట్స్ మూత తీయకుండా అలాగే వదిలేయండి. అప్పుడు బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. చూడండి బిర్యానీ అయితే సూపర్ టేస్టీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఫిష్ బిర్యానీ సూపర్ టేస్టీగా ఉందండి. నేను వీడియోలో డీటెయిల్గా అర్థం అవ్వడం కోసం బిర్యానీ విడిగా, ఫిష్ గ్రేవీ విడిగా చూపించాను. మీరు ఒక పక్క బిర్యానీ, ఒక పక్క ఫిష్ గ్రేవీ 2 ఒకేసారి చేసుకోండి, ఫాస్ట్గా అయిపోతాయి. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.